కొన్ని పొలిటికల్ అజెండాతో కొందరు యుద్ధం చేస్తున్నారు. అలా కాదు, ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి యుద్ధాలు చేసుకున్నారు. వాళ్ళకి గొడవ పెట్టకండి దయచేసి. ఎవరెవరికి చూసారా? ఇంకో మాట చెప్పమంటారు మీకు. మొన్న లాస్ట్ 2 times మీరు పోల్ పెట్టారు. కేఏపాల్ రైటా ప్రవీణ్ పగడాల విషయంలో కాదా అని. ముందు 95% రైట్ అన్నారు, రెండోసారి 85 నుంచి 90% రైట్ అన్నారు. ఇది హత్య, కేఏపాల్ గారే రైట్ అని. ఇప్పుడెందుకు 37% అంటున్నారు? చెప్తాను మీకు. చేస్తున్నారు అంటే ఎవరు నమ్మట్లేదు కాదండి. నేను ఆపాను అనడం లేదు, మీరు అక్కడెందుకు పొరపాటు పడతారు? మొన్న మూసి పడ్డాడు. నేను యుద్ధం ఆపడానికి ప్రయత్నించడం మంచిదా కాదా? పాకిస్తాన్ లీడర్స్ ఎవరైనా కలగలరా? మనం వెళ్ళి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు షరీఫ్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతురు ఒక పెళ్లికి అటెండ్ అయ్యారు లేదా? మరి అప్పుడు అందరూ ఎందుకు క్రిటిసైజ్ చేయలేదు? కాదు, నేను వెళ్తే తప్పు, మోదీ గారు వెళ్తే తప్పు కాదు. ట్రంప్ గారికి నాకో డిబేట్ పెట్టండి, మోదీ గారికి నాకో డిబేట్ పెట్టండి. మీ ఫ్రెండ్ కాబట్టి డిబేట్ పెట్టుకుంటాం మీరు. నేను కాదండి, అప్పుడు నాకు వాళ్ళ శిష్యులు, వాళ్ళు పిలిస్తే నేనే వెళ్తాను. ఎందుకంటే పవర్లో వాళ్ళు ఉన్నారు, తప్పు లేదు, నాకు ఆ గర్వం లేదు. ముఖ్యమంత్రులు పిలిచినా వెళ్తాను, ప్రధానమంత్రులు పిలిచినా వెళ్తాను. టర్కీ వాళ్ళు పిలిచారు వెళ్ళాను. మీరు ఇంకో తప్పు చేశారు. IMF నుంచి పాకిస్తాన్కి లోన్ ఇవ్వద్దు అని మీరు చెప్పు ఉండాల్సింది. మరి ఇప్పుడు వాళ్ళు అవి పెట్టుకుని ఆయుధాలు కొనుక్కుని మిలిటరీ పవర్ పెంచుకుని మళ్ళీ దేశం మీద ఇంకోసారి యుద్ధానికి వస్తారు, ఉగ్రవాదులను పెంచుతారు. ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశం యుద్ధ సామగ్రిని అమ్మకూడదని 44 సంవత్సరాల నుంచి 1981 నా ఫస్ట్ మీటింగ్ విశాఖపట్నం. అదే నేను కంటిన్యూ అవుతున్నానండి. గాడ్స్ గ్రేస్. బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, మై పీస్ ఐ గివ్ అన్ టు యూ. అదే నేను ఎప్పుడు మారను. ఈరోజు ఒక మాట, రేపు అలాంటి రాజకీయ నాయకులు వీధికి ఒకరు ఉన్నారు ఇక్కడ. నేను సనాతన్ అన్నోడు, మొన్నటి వరకు నేను కమ్యూనిస్ట్ అన్నోడు, వీళ్ళందరూ ఉన్నారు వీధుల్లో, రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళు. నేను ఎప్పుడు ఒకే స్టాండ్. ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్, ఐఎమ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్. ఐ కండెమ్ పాకిస్తాన్ అటాక్స్. నేను కండెమ్ చేస్తున్నాను. ఐ సెల్యూట్ అవర్ ఆర్మీ, I salute our battalion. Correct. Our salute our government for taking right decision. Thank you so much. Jai Bharat Mata ki jai. Terrorist attack lu target chedu right antuna. Correct. అందుకే భారత్ మాతా కి జై. మే 24ని అందరూ మరొకసారి వినండి. శాంతి కావాలన్నవారు, మీ ఇంట్లో శాంతి కావాలా, మీ కుటుంబంలో కావాలా, మీ గృహంలో, మీ కమ్యూనిటీలో కావాలన్నవారు, అందరూ మీ సిటీలో కావాలన్నవారు అందరూ కలిసి తేదీల్లో సాయంత్రం 6 గంటల నుంచి చేయండి. మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు గ్రౌండ్స్ మే 24 సాయంత్రం 6 గంటలకు రండి. లీడర్స్ తత్మాలందరూ మీ ఊర్లో ఉండండి. పొలిటికల్ లీడర్స్, రిలీజియస్ లీడర్స్ రండి. శాంతి కొరకు అందరూ లైవ్లు ఇవ్వండి. ఓకే, కానీ ఇక్కడ అది కాదు కదా. నాకు ఒక విషయం, సాయంత్రం 7 నుంచి 9 వరకు ఒక విషయం క్లారిటీ ఇవ్వండి. మీరు షరీఫ్తో ఏం మాట్లాడారు ప్లీజ్? అబ్బా కథ అంతా అని రాముడికి సీత ఏమైందన్నారు. మరి కథ మీరు చెప్పలేదు అసలు. ఇక్కడ మీరు కథను అటు ఇటు చెప్పి రామ్ గోపాలవరం సినిమాలో ఏం చూపించాడు అన్నట్టు మీరు మాట్లాడారా అన్నప్పుడు నేను షరీఫ్, నేను అబద్ధం ఆడిన పుట్టి షరీఫ్ గారితో మాట్లాడానని చెప్పి